అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తులసి మొక్క ఉండాలి. అది ఇంటి ముందు కానీ, పెరట్లో కానీ కనీసం తులసి మొక్కకి విలువ ఇస్తూ తులసి మొక్క పూజ చేయాలి అనే కాన్సెప్ట్ కాకపోయినా, ఔషధ గుణాలు ఉన్న మొక్కగా తులసి మొక్కకి చాలా ప్రాధాన్యత ఉంది. తులసి మొక్క గురించి మనందరికీ తెలిసిందది. ఏంటిది? ఏదైనా ఇంట్లో శుభం జరుగుతున్న సమయంలో తులసి మొక్కకి ఒక దీపం వెలిగించి, ఒక అగరబత్తి వెలిగించి రావడం, ఒక్క ప్రదక్షిణ చేసి నమస్కారం పెట్టుకుని రావడం, తులసి మొక్కకి హిందువులంతా అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అది మనకు తెలిసిన విషయం. అయితే తులసి మొక్క ప్రత్యేకంగా ఏ ఇంట్లో అయితే పూజించబడుతుందో ఆ ఇంట్లో సర్వ సంపదలు కలుగుతాయి అనేది మన శాస్త్ర వాక్యం. తులసి మొక్క లేని ఇంట్లో సమస్త సమస్యలు ఏర్పడతాయని కూడా చెప్పబడింది. అంటే దాని యొక్క ప్రాధాన్యతని తెలియజేయడం కోసం మాత్రమే ఇలాంటి పదప్రయోగం జరిగిందని గుర్తించాలి. అయినా అలాంటి మొక్క ఉంటే తప్పేంటి? మొక్కలు ఎన్నో పెంచుతున్నప్పటికీ తులసి యొక్క ప్రాధాన్యత ప్రత్యేకం. అది దగ్గు తగ్గిస్తుంది, అనేక ఔషధాల్లో ఉపయోగపడుతుంది, మంచి సువాసన వస్తుంది. అలాగే దేవతా వృక్షంగా కూడా దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే రోజుకి ఒక తులసి దళాన్ని నమిలి మింగితే రోగాలన్నీ కూడా నివారణ అవుతాయి అని కూడా మన శాస్త్రాల్లోనే చెప్పారు. ఎంతో ప్రయోజనం ఉంది కాబట్టే తులసి మొక్క లేకపోతే సమస్యలు వస్తాయి అని. అంటే మనకి ఇప్పుడు దగ్గు వచ్చిందనుకోండి, ఆ తులసి మొక్క మనం వేసుకోలేకపోయాం అనుకోండి మన ఇంట్లో లేక, ఆ రోగం అలాగే కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ అని రకరకాల మందులు వచ్చాయి. కానీ ఒకానొక సమయంలో పెరటి వైద్యమే ప్రతి ఒక్కళ్ళు చేసుకునేవాళ్ళు. అందులో దగ్గుకి, చిన్న చిన్న శ్వాసకోశ సంబంధిత వ్యాధులకి తులసి మొక్కని ఉపయోగించేవాళ్ళు. ఈ మధ్య కాలంలో చర్మ సౌందర్యానికి కూడా తులసి మొక్క యొక్క రసాన్ని వాడడం, అంతేకాకుండా మీరు బెవరేజెస్ అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి వాటికి కూడా తులసి బేసిల్ అంటూ తులసినే ఉపయోగిస్తున్నారు. అది కూడా మీరు గమనించాలి, తులసి యొక్క ప్రాధాన్యత ఎంత ఎక్కువ అనే విషయంలో. సరే, అయితే ఇంకొక విషయం తెలుసుకోవాలి ఇక్కడ మీరు. తులసి మొక్క మీద నుంచి వచ్చే గాలి ఏదైతే ఉంటుందో అది పీల్చినా కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పడం. ఏ మొక్క నుంచైనా సరే ఒక మంచి సువాసన వస్తుంది. సువాసన అంటే కేవలం అది మంచి గాలి మాత్రమే కాదు, దాని వల్ల ఉండే ఔషధ గుణాల కలయిక అని మనం తెలుసుకోవాలి. ప్రతి మొక్కకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే తులసి మొక్కకున్న ప్రత్యేకత, తులసి మొక్క దగ్గరికి వెళ్తే ఎంత మంచి సువాసన వస్తుందో కదా, అది కూడా మనకి రోగాలు రాకుండా చేస్తుంది, ఆరోగ్యప్రదం అని మన శాస్త్రాల్లో చెప్పారు. అంతేకాదు ఇక్కడ మనము తులసి మొక్కని పూజిస్తాం. తులసి మొక్కకి దేని ప్రతిగా పూజిస్తాం? లక్ష్మీదేవి ప్రతిరూపమే తులసి మొక్క. అంతేకాదు విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనది కూడా తులసి మొక్కే. దాని వెనక ఒక పెద్ద వృత్తాంతమే ఉంది, పెద్ద కథే ఉంది. ఆ కథని మనం ఇంకో వీడియో ద్వారా తెలుసుకుందాం. తులసి మొక్కకి విష్ణుమూర్తికి చాలా ప్రీతి. విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి 7 కొండల మీద కొలుగై ఉన్న స్వామికి మనం తులసి వనమేసి మరి తులసి మాలను వేయడం గమనించే ఉంటాం కదా. అది తులసి యొక్క ప్రాధాన్యత విష్ణుమూర్తికి సంబంధించి. అంతేకాదు ఇక్కడ సత్యభామ నిలువెత్తు బంగారం ఉంచినా కూడా విష్ణు రూపమైన శ్రీకృష్ణుడు సరితూగలేదు. కానీ అక్కడే రుక్మిణీదేవి సమర్పించిన ఒకే ఒక్క తులసి దళానికి శ్రీకృష్ణుడు వసుడయ్యాడు. శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ కేవలం కృష్ణుడని మాత్రమే కాదు, పరమాత్మ భక్తికి వశం అనే విషయం చెప్పడమే దీని యొక్క ఆంతర్యం. అంతేకాదు మీరు గమనించినట్లయితే చాలా దేవాలయాల్లో తులసి నీటిని తీర్థంగా ఇస్తారు. వాటికి ప్రత్యేక రుచి ఉంటుంది. తులసి తీర్థానికి ప్రతిరోజు నీళ్లు పోసి భక్తి శ్రద్ధలతో తులసి మాతను ఆరాధన చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీ కళ తాండవించి సంతోషాలను ఇస్తుంది లక్ష్మీమాత. అంటే మనం ఆరోగ్యంగా ఉన్నాము, మంచి గాలి పీలుస్తున్నాము ఆ తులసి మొక్క వల్ల. అంతేకాదు భగవంతుని భక్తి ప్రదర్శించడానికి మన ఇంట్లో ఉన్న మొక్క, మన కళ్ళ ముందు ఎప్పుడూ కనిపిస్తుండే మొక్క, దాన్ని మనం పెంచుతున్నామంటే వచ్చే ఆనందం ఇంతకన్నా ఏమైనా ఉంటుందా? ప్రత్యేకమైన ఆనందం మొక్కల్ని పెంచే వాళ్ళకి కానీ, లేకపోతే ఒక భక్తి భావనతో తులసి మొక్కను చూసే వాళ్ళకి కానీ రోజు గడవదు ఈ తులసి మొక్క కళ్ళ ముందు కనబడకపోతే. అంత గొప్ప విశిష్టత గలది తులసి మొక్క. కాబట్టి శాస్త్రాల్లో చెప్పిన విషయాలు మనం మళ్ళా ఒకసారి కనుక గమనిస్తే, తులసి మొక్క ఏ ఇంట్లో అయితే పూజించబడుతుందో ఆ ఇంట్లో సర్వ సంపదలు కలుగుతాయి. తులసి మొక్క లేని ఇల్లు సమస్త సమస్యలు తీసుకొస్తుంది. రోజుకొక తులసి దళం నమిలితే సర్వరోగాలు నివారణ అవుతాయి. ఇవన్నీ శాస్త్ర వాక్యాలే. కాబట్టి మీరు కూడా ఇంట్లో తులసి మొక్కని చక్కగా పూజించి, కనీసం పూజ కాకపోయినా ఒక నమస్కారం చేసి తులసి మొక్క చుట్టూ ఒక ప్రదక్షిణ చేసినా చాలు.
దాని నుండి వచ్చే గాలి ద్వారా, దాని ఆకుల వల్ల మనకు రోగ నిరోధక శక్తి మాత్రమే కాక ఒక పాజిటివ్ ఎనర్జీ తులసి మొక్క రిలీజ్ చేయగలుగుతుందనే విషయాన్ని కూడా సైంటిస్టుల ద్వారా మనకు తెలిసింది. ఈ విషయాన్ని మీరు కూడా ఖచ్చితంగా గుర్తించి పాటించండి. మీ ఇంట్లో ఒక మంచి వాతావరణం కోసం ఒక మంచి తులసి మొక్కని మీరే ప్రత్యేకంగా తెచ్చి పెంచి పోషిస్తూ ఒక నమస్కారం చేయండి. అంతకు మించి ఏమీ అవసరం లేదు. ఆధ్యాత్మికత వైపు ఒక అడుగు మనం వేసినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.